వాంఖేడే స్టేడియం సిక్సర్ల వర్షంతో తడిసి ముద్దయింది. బంతి పడితే చాలు అలవోకగా ఆడియన్స్ మధ్యకి పంపిన ఇండియన్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్స్ లెక్క చేయని అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అంతకు మించి ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ కెప్టెన్సీ ఎన్నో అద్భుతాలు సృష్టించింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటికీ 3-1తో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ ఆదివారం రాత్రి ఇంగ్లాండ్ తో 5వ టీ20లో తలపడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ భారత్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఇండియన్ ఓపెనర్ సంజు శాంసన్ 2 సిక్సర్లు 1 4 బాది దూకుడుగాడే ప్రయత్నంలో 2వ ఓవర్లను పెవలించేరాడు. అయితే ఇండియన్ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 3వ ఓవర్ నుంచి మొదలుపెట్టిన వీర బహదూర్ చరిత్ర సృష్టించింది. 17 బంతులను హాఫ్ సెంచరీ అందుకున్న అభిషేక్ శర్మ సిక్సర్ల మోతను కొనసాగిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేసిన తిలక్ వర్మ మరియు 13 బంతులు 30 పరుగులు చేసిన శివం దుబే తమ వంతుగా అభిషేక్ శర్మకు తోడుగా నిలిచారు. ఇన్నింగ్స్ మధ్యలో త్వరగా వికెట్లు కోల్పోయి పరుగు ప్రవాహం తగ్గినప్పటికీ అభిషేక్ ను ఆపడం మాత్రం ఇంగ్లాండ్ తరం కాలేదు. 37 బంతులను సూపర్ సెంచరీ అందుకున్న అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో 54 బంతుల్లో 7 ఫోర్లు 13 సిక్సర్లతో 135 పరుగులు సాధించి టీ20 ఫార్మాట్ లో భారత్ తరపున అత్యధిక స్కోర్ నమోదు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు రాబట్టింది. ఇంగ్లాండ్ బౌలర్స్ లో బ్రైడన్ కాస్ 3 వికెట్లు పడగొట్టి రాణించాడు. 245 పరుగులు టార్గెట్ తో బరిలో దిగిన ఇంగ్లాండ్ కు 3వ ఓవర్లో మహమ్మద్ షమి ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ ను 0కి అవుట్ చేయడం ద్వారా భారీ దెబ్బ తగిలింది. మరో ఎండ్ లో ఇంగ్లాండ్ మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ దూకుడుగాడుతూ త్వరగా పరుగులు రాబట్టే పనిలో పడ్డాడు. ఇక్కడే ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలివిగా ప్రవర్తిస్తూ వరుణ్ చక్రవర్తిని 5వ ఓవర్లోనే బరిలోకి దించాడు. వరుణ్ వేసిన మొదటి బంతికే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పెవలించేరాడు. వెంటనే సూర్యకుమార్ యాదవ్ రవి బిష్ణోయ్ రంగంలో దించి డేంజర్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను వెనక్కి పంపాడు. అంతటితో ఆగకుండా ఇండియన్ కెప్టెన్ అనూహ్యంగా శివం దుబేకు బంతిని అందించి 23 బంతులు 7 ఫోర్లు 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఫిలిప్ సాల్ట్ ను బౌల్తా కొట్టించి ఇంగ్లాండ్ ను కోలుకొని దెబ్బతీశాడు. భారత్ కు ఎదురే లేదన్నట్లుగా 9వ ఓవర్లో బౌలింగ్ వచ్చిన అభిషేక్ శర్మ 2 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ కు భారీ ఓటమి ఖాయమైంది. గెలుపు కోసం కనీస ప్రయత్నం చేయని ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్స్ లో షమి 3 వికెట్లు తీసి తన సత్తా చాటగా వరుణ్ చక్రవర్తి, శివం దుబే మరియు అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. 150 పరుగుల తేడాతో 5వ టీ20 గెలిచిన భారత్ 4-1తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవగా సిరీస్ మొత్తం స్థిరంగా రాణించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.